నా పేరు మేరు చలపతి. నేను పుట్టి పెరిగింది వెంకటగిరేనండి. పెద్దోళ్ళ కాలం నుంచి మాది వెంకటగిరేను. మా కుల వృత్తి వచ్చి చేనేత, మగ్గం నేయటము. నా చిన్నతనంలో 12వ సంవత్సరం నుంచి నేను మగ్గం నేస్తున్నానండి. ఎందువల్ల అంటే చదువుకుంటూ మగ్గం జోలికి రావడానికి కారణం ఏంటంటే మా పెద్దలు, మా తాత ముత్తాతలు అందరూ కూడా తయారు చేసి మాస్టర్ వ్యూవర్స్కి ఇవ్వటం. కానీ మా కుల వృత్తి తప్ప ఇంకొక వృత్తికి పోలేము, మేము ఆ వృత్తి చేయలేము. మాకు తెలిసింది కేవలం ఈ మగ్గం నేసుకోవటమే. కనుక అదే విధంగా కొనసాగుతూ ఉంది. ఒక 4 సంవత్సరాల క్రితము మగ్గం హ్యాండ్లూమ్ శారీస్ వాళ్ళు కందగడ్డ నాగరాజు గారు వచ్చి, ఎందుకండి మీరు ఈ విధంగా అక్కడ తక్కువ ప్రైస్కి శారీస్ అవి తయారు చేస్తారు, నేను మంచి ప్రైజ్ ఇస్తాను, మంచి మంచి డిజైన్స్, మంచి మంచి రకాలు ఇస్తాను, దాని గుండా మీకు బాగా బెటర్ అవుతుంది అని అన్నారు. నా వయసు ఇప్పుడు 47 సంవత్సరాలు. నేను 35 సంవత్సరాలుగా మగ్గమే నేస్తూ ఉన్నాను. ఒక ఎత్తు. ఈ మగ్గం హ్యాండ్లూమ్ శారీస్ వాళ్ళకి టైఅప్ అయ్యి వాళ్ళతో కలిసిన తర్వాత వాళ్ళు మమ్మల్ని ఇంప్రూవ్మెంట్ చేసే విధానం, కావాల్సిన మెటీరియల్స్ వాళ్ళే తెచ్చిస్తున్నారు. ఎక్కువ అమౌంట్ కూడా ఇస్తున్నారు. అంటే పక్కన ఒక షాపుకి 100 రూపాయలు అనుకోండి, వీళ్ళు 150 రూపీస్ ఇస్తున్నారు. వీళ్ళు మగ్గం వాళ్ళని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. నేను కూడా చదువుకునే ఇది నుంచి దీంట్లోకి రావడానికి కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితులు. ఆ ఆర్థిక పరిస్థితులు ఇదివరకుతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ మగ్గం హ్యాండ్లూమ్ శారీస్ వాళ్ళ దగ్గరికి వచ్చినాక కొత్త కొత్త రకాలు ఇవ్వటం అయితేనేమి, మమ్మల్ని మగ్గం వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయటం అయితేనేమి చాలా బాగుంది. ఇదివరకు మా జీవన శైలికి ఈ మగ్గం హ్యాండ్లూమ్ శారీస్కి వచ్చిన తర్వాత మాకు జీవన శైలి కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాల ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నాకు నా భార్య, 2 ఆడబిడ్డలు, వాళ్ళను కూడా చదువుకుంటున్నాం. ఇదివరకు పరిస్థితి ఏంటంటే అప్పు చేసుకోవటము, అప్పులు తీర్చుకోవటం, అప్పులు చేసుకోవటం, అప్పులు తీర్చుకోవటం, ఇదే లైఫ్. నాతో పాటు నా తోటి చేనేత సహోదరులు కూడా ఇదే ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ ఈ మగ్గం హ్యాండ్లూమ్ శారీస్ వాళ్ళతో కలిసిన తర్వాత మేము అప్పులు అనేది లేకుండా చేసుకున్న కాడికి తిన్న కాడికి జీవన శైలి హాయిగా జరిగిపోతుంది. పిల్లల్ని కూడా చదివించుకుంటున్నాము. మా ఒక్క ఇది కూడా పనితనం కూడా వాళ్ళు కూడా అలా కాదు, ఇలా చేసుకోండి, ఈ రకం నేసుకోండి, మీకు 10 రూపాయలు వస్తుంది అని చెప్పి మమ్మల్ని ఇంప్రూవ్మెంట్ అంటే ఒక ముందు అడుగు వేస్తున్నారు. మేము కూడా ఇంతకాలము చేసి వెట్టి చాకిరి చేసి 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 వాళ్ళని పెంచి పెద్ద చేసేవే కానీ మాకంటూ అనారోగ్యాలు పాలైపోయినా కూడా ఏ ఒక్కరు కూడా ఆదుకునింది లేదు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఒక జీవితం మీద భరోసా అనేది ఏర్పడింది. ఫ్యూచర్ అనేది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని తెలిసి వచ్చింది. కనుక అన్ని విధాలా మాకు ప్రోత్సహిస్తున్న ఈ మగ్గం హ్యాండ్లూమ్ శారీస్ వాళ్ళకి, కందగడ్డల నాగరాజు గారికి కృతజ్ఞతతో మేము మాతో ఉండే చేనేత సోదరులు కృతజ్ఞతతో ఉంటాం. ఏంటి అంటే కట్టుకునేటప్పుడు అడ్డపోగు వస్తుందన్నమాట. ఈ ఎంటి తీసుకొని మేము అచ్చు అతికిన తర్వాత బయట అల్లు పట్టుకోవాలి. అల్లు పట్టుకున్న తర్వాత ఇది ప్యాక్ అండి. ఇది ప్యాక్ అంటే కండెలు, రాట్నము వాటిల మీద చుట్టుకొని, ఇంతకుముందు లాస్ట్ టైం మీకు వీడియోలో చెప్పినట్టుగా నాటికమ్ములో పెట్టుకొని నేసేది. ఇది ప్యాక్, ప్యూర్ కాటన్ అండి, 100 నెంబర్ కౌంట్. ఇది వచ్చి జరీ అండి. ఈ జరీని ఈ అంచు పుల్లల మీద పోసుకొని దీన్ని బార్డర్, అంచు అంటే బార్డర్, మా లెక్క అంచు అంటారు, మీరు బార్డర్ అంటారు. ఆ బార్డర్ మీద చుట్టుకొని తయారు చేస్తామన్నమాట.
ఇదండి. తర్వాత చిలపలు, అల్లులు పట్టటము, బుటాలు మొత్తం మాది హ్యాండ్ వర్కేనండి. ఇది వరకు మేము మాస్టర్ వీవర్స్కి తయారు చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు మాస్టర్ వీవర్స్ వాళ్ళు చెప్పిన ప్రైజే, వాళ్ళు ఎంత అమౌంట్ ఇస్తారో ఆ అమౌంట్కి మేము మగ్గము తయారు చేసి ఇవ్వాల్సిందే. ఈ మగ్గం హ్యాండ్లూమ్ శారీస్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కష్టం తక్కువ, అమౌంట్ ఎక్కువ ఇస్తున్నారు, ప్రైజ్ ఎక్కువ ఇస్తున్నారు. మీరు కూడా మా మగ్గం హ్యాండ్లూమ్ శారీస్కి ఆర్డర్స్ దేశ విదేశాల్లో ఉండే వారందరూ ఈ మగ్గం హ్యాండ్లూమ్ శారీస్కి మీరు ప్రోత్సహించి వాళ్ళ దగ్గర శారీస్ ఉంటే మా బోటి ధన్యవాదాలు. ఎందువల్లంటే ఈ ఆన్లైన్ ద్వారా మా బ్రతుకులు కూడా బాగా స్థిరపడుతున్నాము. జీవితం మీద ఒక ఆశ, భరోసా కూడా ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే ఈ మగ్గం హ్యాండ్లూమ్ శారీస్ వాళ్ళు, నేనే కాదండి, నాతో పాటు చాలామంది చేనేత కళాకారులు ప్రోత్సహిస్తున్నారు. ఎట్లా అనగా వాళ్ళు వర్క్, ప్రైజెస్ అన్నీ నార్మల్గా రీజనబుల్గా ఉంది కనుక మీ అందరూ కూడా ఈ మగ్గం హ్యాండ్లూమ్ శారీస్ని తీసుకొని మా బోటి చేనేత కళాకారులని ప్రోత్సహించండి. నమస్తే.